నమస్తే, బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ మోక్ష ఒమాన్ డైరీస్. ఐ యామ్ బ్యాక్ విత్ ఏ ఫుల్ వీడియో. సో మేము ఇప్పుడు బయటికి వెళ్తున్నామండి. యాక్చువల్లీ మా న్యూ బర్న్తో ప్లేసెస్ ఎలా వెళ్తామో, ఎలా మీకు అందరికీ చూపించగలను అని ఒకటి ఉండేది. సో ఎక్కడికి వెళ్దామా ఏంటా అనేదని చాలా మేము థింక్ చేసి మా హస్బెండ్ అండ్ నేను ఒక నిర్ణయానికి వచ్చాము. సో ఫైనల్లీ అయితే బయటికి వెళ్దాము అని అనుకున్నాం. సో యాక్చువల్లీ ఇది సీజన్ అన్నమాట. సో ఈ టైంలో ఎప్పుడు వర్షం పడుతుందో మేము చెప్పలేము. సో అందుకని న్యూ బర్న్తో కొంచెం కష్టమని అంతలా ఆలోచించి ఏదో ఫైనల్గా డెసిషన్కి అయితే తీసుకున్నాం బయటికి వెళ్దామని. అండ్ ఫైనల్లీ డెసిషన్ అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్దామా అనేది ఒక క్వశ్చన్. సో జనరల్గా ఇక్కడ ఏంటంటే చాలా హిల్ ఏరియా ప్లేసెస్ అన్నమాట. హిల్ ఏరియాస్ ఉంటాయి ఎక్కువ. సో వాటర్ ఫాల్స్, ఈ గ్రీనరీ మొత్తం కావాలంటే ఓన్లీ ఈ సీజన్లోనే మనం చూడగలం. అండ్ ఈ సీజన్ వచ్చేసి ఖరీఫ్ సీజన్ అంటారు ఇక్కడ. మనకి గ్రీనరీ, ఈ వాటర్ ఫాల్స్ ఇవన్నీ కూడా మనకి ఈ సీజన్లోనే క్లియర్గా బాగా కనిపిస్తాయి అన్నమాట. ఇది 2 to 3 months ఉంటుందండి. సో చాలామంది వేరే కంట్రీస్ నుంచి టూరిస్ట్ అందరూ కూడా ఈ సీజన్లోనే వచ్చి విజిట్ అవుతారు. ఎక్కువ ఛాన్సెస్ ఈ సీజన్లోనేనండి. సో వాళ్ళు వచ్చి ఇక్కడ చాలా టైం స్పెండ్ చేసి చాలా ప్లెజెంట్గా ఉంటుంది. మీకు చూపిస్తాను. సో ఫైనల్గా అయితే లొకేషన్ అనేది మేము ఎక్కడో దగ్గర పట్టాము. మా ఫ్రెండ్స్ని, మా కొలీగ్ అడిగి ఈ వీడియోలో మా న్యూ బోర్న్ బేబీని కూడా మీకు అందరికీ చూపిస్తానండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఆల్సో ఈ వీడియో స్కిప్ చేయకుండా అంటిల్ ఎండ్ చూడండి. మేము వెళ్తున్న ఇప్పుడు లొకేషన్ వచ్చేసి మేము ఉంటున్న దగ్గరలోనే అనమాట. సో మా న్యూ బోర్న్ బేబీతో అన్నీ కూడా మేము క్యారీ చేసుకున్నాము, ఏమేమి కావాల్సి వస్తాయో అన్నీ. సో అక్కడికి చాలా ప్లేస్ అనేది చాలా ప్లెజెంట్గా ఉంటుంది. జనరల్గా ఏంటంటే ఈ సీజన్లో ఎక్కడికి వెళ్ళినా సరే చాలా ప్లెజెంట్గా ఒక వైబ్ అనేది వస్తుంది. అవుటింగ్ మీకు కనిపిస్తుంది కదా, మంచు కూడా కనబడుతుంది. సో అదంతా కొండ ఏరియా కాబట్టి చాలా బాగుంది. మేము ఇంకా ఎంటర్ అవుతున్నామండి ఆ ప్లేస్కి. మీ అందరికీ ఈ ప్లేస్ ఎక్కడో తెలియాలంటే ప్లీజ్ డూ కామెంట్. నేను కామెంట్ చేసిన వాళ్ళందరికీ రిప్లై ఇస్తాను. అండ్ ఆల్సో మీ ఛానల్ కూడా ఎవరైనా క్రియేట్ చేసినట్టుంటే నాకు చెప్పండి. నేను కూడా మీకు హెల్ప్ చేస్తా, సబ్స్క్రైబ్ చేస్తా. అలాగే నా ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అందరికీ డౌట్ వచ్చే ఉంటుంది. సో ఆ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? సో జనరల్గా అయితే ఎవ్రీ ఇయర్ జూన్ ఎండింగ్ నుంచి సెప్టెంబర్ ఫస్ట్ వీక్ వరకు ఉంటుందండి. ఆ పీరియడ్ని సీజన్ అంటారు ఇక్కడ. ఆ టైంలో వర్షం కురుస్తూనే ఉంటుంది. మీకు వీడియోలో కనిపిస్తున్నట్టు ఇప్పుడు మీకు షాప్స్ అన్నీ చూపిస్తున్నానండి. అక్కడ నియర్ బై ప్లేసెస్ వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి గ్రోసరీ షాపింగ్ అవన్నీ కూడా చేసుకొని వెళ్తారు. సో ఫైనల్లీ మేము రీచ్ అయిపోయాం మా ప్లేస్కి. సో మా హస్బెండ్ ఎక్కడ కూర్చోవడం అది అని చూస్తున్నారు. సో ఫైనల్గా అయితే ఒక ప్లేస్ అనేది మేము సెలెక్ట్ చేసుకున్నాం. హస్బెండ్ ఇంకొంచెం ముందు బాగుంటుందంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చామండి. మేము ముందు జాగ్రత్తగా టెంట్ అండ్ మ్యాట్ అన్నీ పట్టుకొని
వెళ్ళాము. సో రెయిన్ ఎప్పుడు పడుతుందా లేదా అనేది మాకు తెలీదు. సో అందుకని ముందు జాగ్రత్తగానే తీసుకుని వెళ్ళాం సెటప్ అంతా. సో స్మాల్ క్యాంపింగ్ విత్ స్మాల్ ఫ్యామిలీ. అక్కడ మా హస్బెండ్ పాటలు పాడుతున్నారు ఆ టెంట్తోని. సో ఈ లోపల మేము ఆ వెదర్ అనేది, ఆ వ్యూ అనేది ఎంజాయ్ చేస్తున్నాము. ఫైనల్లీ డన్ విత్ టెంట్. చూడండి ఆ ప్లేస్ ఎంత బాగుంది. సో మేము ఇంట్లోనే ఫుడ్ అది ప్రిపేర్ చేసుకొని వచ్చేసామండి. సో దిస్ ఈజ్ అవర్ ఫుడ్. ఆ ప్లేస్ చాలా నీట్గా, ప్లెజెంట్గా, చాలా రిలాక్సింగ్గా ఉందండి. ఆఫ్టర్ ఈ లాంగ్ డేస్ మేము ఈ ట్రిప్ వేసాము. చాలా ప్లెజెంట్గా అనిపించింది, చాలా రిలాక్సింగ్గా అనిపించింది మాకు. చూసారండి వాటర్ ఎంత క్లియర్గా ఉందో, అండ్ మీకు క్లియర్గా ఫిషెస్ కూడా కనిపిస్తున్నాయి కదా. ఈ వాటర్ అనేది కొండల్లో నుంచి వస్తుందండి. మీకు చూపించే కదా కొండలో, అటు సైడ్ కూడా ఏదో ఊరు ఉంటుంది. సో అటువైపు నుంచి కూడా ఇలా వాటర్ ఫాల్స్ ఉంటుంది అని చెప్పారు. బట్ ఇటువైపు నుంచి అయితే ఇలా నదిలా ఉందన్నమాట. చాలా క్లియర్గా మీకు బ్లాక్ ఫిష్ అండ్ గోల్డెన్ ఫిష్ కూడా, అండ్ వైట్ కలర్ ఏదో డిఫరెంట్గా ఉంది. ఆ ఫిషెస్ అన్నీ కూడా చాలా క్యూట్గా ఉన్నాయి. అండ్ ఎక్వేరియంలో కూడా మనం అలా చూడలేము. చాలా వెరైటీ ఫిషెస్ అన్నీ కూడా నేను చూసానండి అక్కడ. మనం అక్కడి నుంచి తీసుకురావచ్చో లేదో తెలీదు. సో వీ డిడ్ంట్ టచ్ దెమ్. ఆ వ్యూ అయితే ఎక్సలెంట్ అండి. అసలు మామూలుగా లేదు, చాలా బాగుంది. అండ్ ఎవరెవరైతే న్యూ బర్న్ బేబీతో అసలు భయం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే చాలా జనాలు ఉన్నారు. మస్కిటోస్కి భయం పడే మేము చాలా మట్టుకు అయితే బ్యాక్ స్టెప్ వేసేది. ఈలోపు వీళ్ళిద్దరు చూడండి ఏదో ముచ్చట వేసుకుంటున్నారు. స్లైట్లీ వర్షం కూడా కురుస్తుంది ఇప్పుడు. మేమిద్దరం ఫుడ్ విషయంలోనూ కాంప్రమైజ్. సాయంకాల సమయాన చల్లని గాలిలో అలా టీ తాగుతూ ఉప్మా తింటూ మేము స్టార్ట్ అయిపోయామండి. ఇప్పుడు విజిటర్స్ కూడా వస్తున్నారండి. ఈవినింగ్ టైంలో కూడా ప్లేస్ బాగుంటుంది. సో లైటింగ్స్ అవన్నీ కూడా అరేంజ్ చేస్తారు. అండ్ ఎక్కువ మస్కిటోస్ అవి కొట్టకుండా జనాలకి అక్కడ చెట్టుకి ఏదో ఒక చిన్నది స్ప్రే టైప్, ప్రొటెక్షన్ టైప్ పెడతారు. సో దగ్గరలో మీకు స్టాల్స్ కూడా కనిపిస్తాయి నేను వీడియోలో చూపిస్తున్నట్టు. అక్కడ మనకి చిన్నపిల్లలకి క్యాప్స్ అంటూ, అండ్ చిన్నపిల్లలు ఏమైనా కొనుక్కోవాలంటే ఫుడ్ కానీ ఏవైనా సరే చిన్న లాలీపాప్స్ అండ్ చాక్లెట్స్ ఏదో ఉంటాయి కదా, చిన్న కురికురే ప్యాకెట్స్, ఇవన్నీ కూడా ఆ స్టాల్స్లో అమ్ముతారు. సో ఈవినింగ్ టైంలో అది ఓపెన్ చేస్తారు. ఇప్పుడు ఆల్మోస్ట్ క్లోజ్ అనమాట. మనం గేదెల్ని, ఆవుల్ని, గొర్రెల్ని ఎలా అయితే పెంచుకుంటామో ఇక్కడ వాళ్ళు ఒంటెల్ని పెంచుకుంటారండి. అవి మేత తినేసి వెళ్ళిపోతున్నాయి ఇంటికి. మాకు లక్కీలీ ఎదురయ్యే, మేము ఇంటికి వచ్చేసిన టైంలో మా కారుకి ఎదురయ్యాయండి అవి. సో వీడియో కూడా క్యాప్చర్ చేశాను, ఒకసారి చూడండి.
ఇదండి ఈరోజు వీడియో వచ్చేసి మా ఫ్యామిలీ అవుటింగ్. ఇంకా ముందు ముందు మంచి మంచి ప్లేసెస్ ఇక్కడ చూపిస్తాం. అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.